నమస్కారం అండి శిరీష గారు, రజనీ గారు. ముందుగా నమస్తే అండి. శిరీష గారు చూశారు కదా, అంటే గతంలో తనని అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రజలకు పరిచయం చేశారు అందరికీ తెలుసు. చాలా సౌమ్యుడు అంటూ, మృదు స్వభావం అంటూ, ఇంకా రకరకాలుగా కష్టపడే తత్వం ఉందని ఏదో అంత ప్రచారం ఆ రోజంతా. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వివాదాస్పదమే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి అదే విధంగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఇదే రకంగా వ్యవహరించారు. ఇవాళ సొంత కూతుళ్ళ మీద, భార్య మీద కూడా ఇంత కర్కశంగా వ్యవహరించడం, ఆందోళన చేస్తున్న వారి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అందరూ చూస్తుండగానే అక్కడున్న గ్రానైట్ ఒక రాయి ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఇంట్లో వారికే న్యాయం చేయలేని దువ్వాడ శ్రీనివాసు ప్రజలకి ఏం న్యాయం చేస్తారంటూ మరి కూతురే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎలా అర్థం చేసుకోవాలనేది. నవీన్ గారు, మీకు సోదరి రజనీ గారికి, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి కి నమస్కారం అండి. ఇది ఒక దువ్వాడ శ్రీనివాస్ అని కాదండి. మీరు గమనించండి, ఆది నుండి వైసీపీలో ఇలాంటివి బయటికి వస్తే వైసీపీ నాయకులు ఆడిన నాటకం గాని వాళ్ళకి అనుగుణంగా ఆ రోజు అధికారంలో ఉన్న దీంతోని ఏకంగా మహిళా నాయకురాలు కూడా ఒక తోటి మహిళను ఆలోచించకుండా వాళ్ళు రంగంలో దిగిన విషయాలు కానీ ఒక్కసారి మీరు పాతవి కూడా చూసుకుంటే నవీన్ గారు, ఈ రోజు ఇప్పుడే ఆయన వెర్షన్ కూడా ఇందాక చూశాను. ఇదంతా అచ్చెన్నాయుడు ఆడిస్తున్న నాటకం అని అంటే అంతకన్నా ఇంకా బెటర్ ఆన్సర్ ఆయన చెప్పడం నాకు తెలుసు. షర్మిల గారి గురించి, షర్మిల వాళ్ళ అన్నయ్య మీద యుద్ధం చేస్తుంటే షర్మిల గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఎలా అయితే మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేకుండా ఈ రోజు అలాగే అక్కడ అచ్చెన్నాయుడు గారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. ప్రత్యక్ష రాజకీయాలు కానీ పరోక్ష రాజకీయాలు కానీ. ఈ 10 సంవత్సరాలకి ముందు నుంచి కూడా ఆయన వివాదాస్పదుడే. ఆయన చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయనది దువ్వాడ వాణికి ఇదని నేను విన్నవే. ప్రేమ వివాహము. దువ్వాడ వాణి గారి కుటుంబం తాలూకా అండతోనే ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్నారు. అంతేగాని దువ్వాడ శ్రీనివాస్ గారి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవ్వడికి తెలియదు. అయితే ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారి వెర్షన్ గాని, నిన్న మొన్న విజయసాయి రెడ్డి గారి, శాంతి గారి వెర్షన్ చూస్తుంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళల్లో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు కనీసం ఎవరు పట్టించుకోకపోవడమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. అవంతి శ్రీనివాస్ గారు, ఆయన ఏమంటారు, ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన గురించి విత్ ప్రూఫ్స్ తో సహా బయటకు వచ్చినప్పుడు ఇదే వైసీపీ పార్టీ కనీసం సిగ్గు పడకుండా వాళ్ళ మహిళా నాయకురాలైన వాసిరెడ్డి పద్మ గారో లేకపోతే రోజా గారితోని తప్పేముందని మాట్లాడించినప్పుడే ఆ పార్టీ స్టాండింగ్ మనకు అర్థం అవ్వాలి. తప్పుని ఎవరు చేసినా తప్పే అని మాట్లాడే పార్టీ ఈ రోజు తెలుగుదేశం. గతంలో మీరు గమనించుంటారు, ఇలాంటివి మా పార్టీలో ఎప్పుడు రాలేదు. అయినా కొంతమంది ఆఫీసర్ల మీద దురుసుగా వెళ్లారని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని, ఎంపీలని మందలించిన సంఘటనలు చూసాం. కానీ ఒక అవంతి శ్రీనివాస్ గారు గాని, ఒక గోరంట్ల మాధవ్ గాని, ఇంకా అంతకుముందు ఎవరండి, అంబటి రాంబాబు గాని ఇందులో మళ్ళీ మంత్రులుగా తగలన్నట్టున్నారు. వీళ్ళందరూ చేసిన పనుల మీద కనీసం సాక్ష్యాలతో సహా ప్రపంచం అంతా చూసినప్పుడు కూడా ఆ పార్టీ అలాంటి వాళ్ళని కనీసం మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టలేదంటే అర్థం ఏంటి? క్యారెక్టర్ లెస్ వాళ్ళే వాళ్ళకి కావాలి. అలాంటి క్యారెక్టర్ లెస్ వాళ్ళే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉంటేనే మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మైకుల్లోనే, ఒకవేళ డిబేట్ లో ఎవరైనా మహిళా ఎమ్మెల్యేలు కూర్చుంటే, మహిళా నాయకురాలు మీ అందరికీ గుర్తే ఉంటది, మా సోదరి గ్రీష్మ కావలి మీద డిబేట్ లోనే ఒక వ్యక్తి నువ్వు రేప్ చేయించుకున్నావు అని అడిగాడు, ఇదే వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అంటే ఇలా మాట్లాడితేనే వీళ్ళు డిబేట్లకు పంపిస్తారు, ఇలా మాట్లాడితేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, గతంలోని అచ్చెన్నాయుడు గారు తాలూకా గ్రామం మీద కర్రలతో 100 మందిని తీసుకుని వెళ్ళిన మీద ఈయన మీద ఆ రోజు పోలీసులు ఒక్క కేసు పెట్టలేదు. అదే అచ్చెన్నాయుడు గారు ఫోన్ లోని కూర్చొని మాట్లాడుకుందాం, సర్పంచ్ క్యాండిడేట్ మీరు మాకు గొడవ ఎందుకని ఫోన్ లోని మాట్లాడినందుకు 307 పెట్టిన పోలీస్ శాఖ, ఆనాటి పోలీస్ శాఖ మొదటి నుంచి ఈయన వివాదాస్పదులే అండి. ఈ రోజు దొరికిపోయాక మీడియా ముందు మాట్లాడుతున్నారు. కానీ అసలు నిన్న ఆవిడ మాట్లాడి చూస్తా అంటే, మీరు మీడియాకి పిలిచారు కాబట్టి నేను కానీ రజనీ గారు కానీ కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. నిన్న అవేం మాట్లాడిందండి, ఆయనకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి, నేను విడాకులు తీసుకోలేదు కాబట్టి మేము ఇద్దరం పెళ్లి చేసుకోలేము, విడాకులు తీసుకుంటే చేసుకుంటారు, 2 స్వాధీనం చేస్తున్నాం, దీన్ని లివింగ్ ఇన్ రిలేషన్ అనకండి, అడల్టరీ అనిందనండి. అడల్టరీ అన్న వర్డ్ కి అర్థం ఏంటండి లాలోని? మా సోదరి చెప్తారు ఇంకా బాగా. అంటే
ఎంత సారీ అంటే లేడీస్ కి ఆ పదాలు మేము మాట్లాడాల్సి వస్తుంది బికాస్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్. బరి తెగించి ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు, నాకు 3 కూతుర్లు ఉన్నారు, అయినా మేము కలిసి ఉన్నాం. ఎందుకంటే ఆయన భార్యకి విడాకులు ఇవ్వలేదు, నేను నా భర్తకు విడాకులు ఇవ్వలేదని. ఈ రోజు ఇంత బాగా మాట్లాడుతున్నాడే, 2 రోజుల క్రితం అదే కూతుర్లని ఈ రోజు నేను నా భార్యకి అయితే విడాకులు ఇస్తాను. ఎందుకు ఇది రోజు ప్రపంచం మొత్తం తెలిసి అందరూ ఆ మొహం మీద ఆ టెక్కలిలో మనుషులు వాడి మొహం మీద ఊస్తున్నారు కాబట్టి నా భార్యకి విడాకులు ఇస్తాను. కూతుర్లను నేను జాగ్రత్తగా చూసుకుంటానని వారిని 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూతుర్లు ఎందుకు నువ్వు చూసుకోలేదు? కూతురు నీ ఇంటి ముందుకు వచ్చి ఒక పెళ్లి కాని కూతురు, ఒక పెళ్లి అయిన కూతురు అర్ధరాత్రి కారులో కూర్చొని ఏడుస్తుంటే కూడా నువ్వు బయటికి రాలేని వాడివి. మరి ఆ రోజు నిన్న మొన్న లేదా కూతుర్ల మీద ప్రేమ ఈ రోజు మీడియా ముందు రాగానే చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమండి ఇదంతా కాదండి, నిన్న అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సిఐఓ ఎస్ఐఓ నాకు తెలియదు కానీ ఒక ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి ఒక రాడ్డు పట్టుకొని వాళ్ళ భార్య, ఈ రోజుకి భార్యనే అంటున్నాడు కదా, భార్య వాణి గారి మీద ఆయన రాడ్డు పట్టుకొని వెళ్తుంటే వాళ్ళు పోలీసులు ఆ రోజు సినిమా చూస్తున్నారు. అధికారంలో ఉండకపోయినా ముందు అసలు అతను నాపారు, అరెస్ట్ చేసి లోపల పెట్టాలి కదా, తర్వాత సెక్షన్ చేయొచ్చు. ఏమైంది దిశ నిర్భయ అనిత గారు కూడా పట్టించుకోవాలి. ఇది నిన్న రాత్రి జరిగింది ఒక పోలీసు సమక్షంలో. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక భార్య అనే ఒక స్త్రీ మీద రాడ్డు పట్టుకొని తల పదులు పడుతుందని తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు ఆపుతున్నారు, వాడిని అరెస్ట్ చేయాలా లేదా ఇన్స్టెంట్ గా? అంటే రోడ్డు మీద రేపు ఒక ఆడవాళ్ళని ఎవరైనా